హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఫార్మర్ ట్రేడర్. రేపు థర్స్డే ఎక్స్పైరీ డే, ప్రీమియమ్స్ అన్ని జీరో అయిపోతుంటాయి. ఇలాంటి మార్కెట్ని బట్టి రేపు థర్స్డే మార్కెట్ ఏ విధంగా వెళ్తుందో అనలైజ్ చేసుకున్నట్లయితే ముందు ఇలాంటి మార్కెట్ని అనలైజ్ చేసుకుందాం. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫిబొనాసీ డ్రా చేసుకొని చూసుకుందాం. ఇలా ఫిబొనాసీ డ్రా చేసినట్లయితే 0.5 అనే లెవెల్ కార్డ్ మార్క్ చేస్తుంది చూడండి. ఈ 0.5 అనేది మనకి హెవీ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది, సైకిల్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ మొత్తం 3 కేసెస్ మాట్లాడుకుందాం. ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ఎలా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు ఎలా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు ఎలా. ఇక్కడ చూసినట్లయితే మనకు ట్రెండ్ లైన్ రావుతుంది చూడండి. ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ రావుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్ ఏ విధంగా అనలైజ్ చేసుకున్నట్లయితే మార్కెట్ ఒక టైం మనకి ఈ విధంగా ఫ్లాట్ ఓపెన్ అయినట్లయితే పిఈ సైడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ క్యాండిల్ యొక్క బాటమ్ని బ్రేక్ చేసుకొని 37,295 అనే హెవీ సపోర్ట్ని 0.5 సపోర్ట్ కూడా బ్రేక్ చేసుకున్నట్లయితే మనం పిఈ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. అలా పిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నట్లయితే మన టార్గెట్ వచ్చేసి 37 దాకా పెట్టుకోవచ్చు. ఇది మొత్తం మనం టార్గెట్ ఏం చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. పిఈ సైడ్ వెళ్ళినట్లయితే 37,295ని బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ అయితే మన టార్గెట్ వచ్చేసి 37,000 దాకా ఇక్కడ మొత్తం మనం ప్రాఫిట్ ఏం చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా సి సైడ్ వెళ్ళాలనుకున్నట్లయితే మార్కెట్ మనకి ఇలా ఫ్లాట్ ఓపెన్ అయ్యి డైరెక్ట్ ఇలా వెళ్ళిపోదు. మార్కెట్ మనకి స్ట్రైట్గా ఇక్కడ ఫామ్ అయినట్టు చూసుకోండి. ఒకసారి ఇక్కడ ఫామ్ అయినట్టు సైడ్ ఫామ్ చేసుకుంటూ ఇలా 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 ఫామ్ చేసుకుంటూ ఇలా ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి 37,634ని బ్రేక్ చేస్తుందో, ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుందో, అప్పుడు మనం సి సైడ్ ఎంట్రీ తీసుకున్నట్లయితే 38,000 దాకా మనం ప్రాఫిట్ ఏం చేసుకోవచ్చు. 38,000 దాకా ప్రాఫిట్ ఏం చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా మనకి ఒకటైనా మార్కెట్ ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకుందాం. ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి. ఈ విధంగా మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు సేమ్ మన సిఈ సైడ్ ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 37,634 అవుతుంది. 634ని బ్రేక్ చేసి ఎంట్రీ తీసుకున్నట్లయితే సేమ్ 38,000 దాకా ప్రాఫిట్ అని చేసే ఛాన్సెస్ ఉంటుంది. సేమ్ ఇటు కూడా మనకి ఇలా గ్యాప్ అప్లోనే ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు మన పీ సైడ్ వెళ్ళాలనుకున్న మన ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 37,295 అవుతుంది. అలా కాకుండా ఇలా గ్యాప్ డౌన్లో ఫామ్ అయింది అనుకోండి, మనకి పీ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు అయితే మన ఎంట్రీ పొజిషన్ వచ్చేసి 37,000 అవుతుంది. 37,000 అవుతుంది. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో మన టార్గెట్ వచ్చేసి 36,754 అవుతుంది. మనకి మనం సి సైడ్ అనుకున్నప్పుడు మాత్రం కొద్దిగా రిస్క్ చేయాల్సిన ఛాన్సెస్ ఉంటుంది. ఫామ్ అయినప్పుడు ఇలా దీన్ని బ్రేక్ చూసుకొని వెళ్ళి 0.5 బ్రేక్ చేసుకున్నప్పుడు ఎంట్రీ తీసుకుని ప్రాఫిట్ వచ్చేసి మనకి 37,500 ఇక్కడ ప్రాఫిట్ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒకసారి మార్కెట్ ఓపెన్ అయ్యాక ప్రీ మార్కెట్ మనం అనలైజ్ చేసుకుందాం.